డాక్టర్ పాల్వాయి హరీష్ గారు ఓన్లీ అమెండ్మెంట్ మీద మాట్లాడతా సార్. సబ్జెక్ట్ నుంచి ఒక్క నిమిషం కూడా డివేట్ కాదు. ఒక్క నిమిషం. అధ్యక్ష, రాత్రి 9 గంటలు కావస్తుంది. ఒక్కటే నిమిషం. అరే అనిరుద్ భాయ్ ఒక్క నిమిషం కూర్చో. ఇంత సమయాతీతమైన మీరు సహనంతో సభను నడిపిస్తున్నందుకు, కొత్త శాసనసభ్యులకు మాకు అవకాశం ఇస్తున్నందుకు మిమ్మల్ని ఫస్ట్ అభినందించాలి అధ్యక్ష. ఇంత సాయంత్రం పూట కూడా మీరు మాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష. కొత్త సభ్యులకు మీరు అవకాశం ఇచ్చారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఇవాళ ఈ యాక్ట్ పేరు జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2024. గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు అక్టోబర్ 3వ తారీఖు. ఇప్పుడు దానికి క్లాస్ 2 జోడిస్తున్నారు. అంటే ఆర్డినెన్స్కు చట్ట రూపం ఇప్పుడు కల్పిస్తున్నారు. ఈ 374B అనేది ఎంత ఆర్బిటరీ ఉంది అంటే, ఇట్ షల్ బి కాంపిటెంట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎంపవర్ ఎనీ ఆఫీసర్, ఎనీ ఏజెన్సీ, ఎనీ అథారిటీ టు ఎక్సర్సైజ్ ఎనీ ఆఫ్ ద పవర్స్ of the corporation and the commissioner vested in them by or under this act to protect public assets. Yenda Adhyaksha idi? What is this language? See, this act gives scope for multiple interpretations. I don't know who has written this act. Idi officer ante ఏ cadre officer andi? IAS officer అని మెన్షన్ చేయలే. మీరు మెన్షన్ చేయాలి కదా. ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీయా, పబ్లిక్ ఏజెన్సీయా, అథారిటీని ఎట్లా క్లాసిఫై చేస్తారు అధ్యక్ష? ఎంత దారుణం అంటే, సర్వాధికారాలు కట్టబెడుతున్నామంటున్నారు. హైడ్రా అనే సంస్థకు దాని పేరే లేదు. ఈ చట్టంలో హైడ్రా అనే పేరు లేదండి. స్టేట్మెంట్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్లో హైడ్రా అనే పేరు లేదండి. మీరు హైడ్రా అనే పేరు పెట్టి ఒక సంస్థను తయారు చేసి దానికి చట్టబద్ధత ఇచ్చే క్రమంలో మీరు కనీసం హైడ్రా అని ఈ చట్టంలో మెన్షన్ చేయలేదంటే ఎంత లోపభూయిష్టంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే, ఎవరు తయారు చేస్తున్నారు ఈ బిల్లులు, ఎవరు చదువుతున్నారు? లర్నెడ్ మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని అందరూ మీరు అవహేళన చేస్తున్నారు అధ్యక్ష. ఇంత అలా అనాలోచితంగా లోపభూయిష్టంగా ఎట్లా తయారు చేస్తారు అధ్యక్ష? హైడ్ అండ్ సీక్ లాగుంది, దోబూచులాటలాగుంది అధ్యక్ష. ఈ బిల్ ఈజ్ ఆర్బిటరీ, ఫ్లాడ్, అన్వారెంటెడ్, అన్కాల్డ్ ఫర్ అధ్యక్ష. హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్ బిల్ అధ్యక్ష? హూ విల్ బి హెల్డ్ ఫర్ ద అకౌంటబిలిటీ? దిస్ బిల్ వోంట్ స్టాండ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అధ్యక్ష. ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు కొట్టేయడం ఖాయం. ఎందుకంటే ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందంటే, యువర్ లా డిపార్ట్మెంట్ నీడ్స్ ఎ ఓవరాల్ అధ్యక్ష. అసలు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఆవేదనతో చెప్తున్నా అంటే, కొత్త సభ్యుని ఈ చట్టం చదివిన తర్వాత ఇది నేను సారీ టు సే అధ్యక్ష, ఇది చెత్తబుట్టలో వేయాల్సింది కాగితం మీద. నేను ఎందుకు అంటున్నా అంటే, దెర్ ఇస్ నో రీజన్ వై దిస్ బిల్ వాజ్ ప్రెజెంటెడ్. దీనికి ఒక క్లియర్ కట్ డెఫినేషన్ లేని పరిస్థితి అధ్యక్ష. ఒక నానుడి ఉన్నది, వాట్ లెజిటిమైజెస్ పవర్ ఈజ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్డ్. మీరు అధికారాన్ని ఎట్లా ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి దాని వన్నే పెరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ వన్నే తగ్గే క్రమం ఇది. జిహెచ్ఎంసీ అధికారాలను, కమిషనర్ గారి అధికారాలను, సర్వాధికారాలను వేరే వాళ్ళకి ఎట్లా కట్టబెడతారు అధ్యక్ష? మేయర్ ఉంటాడు, అక్కడ ఎలక్టెడ్ బాడీ ఉంటుంది, కమిషనర్ గారు ఉంటారు, మొత్తం సర్వాధికారాలు ఆర్బిటరీగా. దానికి ఒక డెఫినేషన్ లేదు అధ్యక్ష. ఈ బిల్లు చదివిన వాళ్లకు ఫ్యూజులు లేచిపోవాలి. అసలు ఏ క్రమంలో ఎట్లా తయారు చేసినారు అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, బెటర్ వర్డింగ్ కావాలి, బెటర్ క్లారిటీ కావాలి. ఈ చట్టం తీసుకురామని మేమందరం సహకరిస్తాం అధ్యక్ష. దీన్ని ఒక సెలెక్ట్ కమిటీకి పంపించండి, మేమందరం బెటర్ డ్రాఫ్ట్ చేసి మీకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎవరు చేసినారు అనేది దీని మీద యూ షుడ్ హ్యావ్ ఎ థరో ఎంక్వైరీ. దిస్ యాక్ట్, ఎనీబడి హూ రీడ్స్ దిస్ యాక్ట్ విల్ ఫీల్ ఇట్ దిస్ ఇస్ ఆర్బిటరీ. చెప్తున్నా కదా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ డోంట్, మీరు నాతో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి. తప్పకుండా బెటర్ వర్డింగ్తో, బెటర్ క్లారిటీతో ముందుకు వద్దాం.
అడ్వకేట్ గారు మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో తప్పకుండా మంచి చట్టం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది హైడ్రా అనేది ఒక పెనుభూతంగా తయారై ఒక భయానక వాతావరణం తయారు చేస్తుంది అధ్యక్ష. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని మనం చాలా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కూడా ఒక ఎస్ఓపి కావాలి అధ్యక్ష. బుచ్చమ్మ లాంటివి మహిళ ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష. ఇవాళ ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని చట్టాన్ని ఈ అమెండ్మెంట్ ఏదైతే చేస్తున్నారో దీన్ని వెనక్కి తీసుకొని సెలెక్ట్ కమిటీకి పంపించి ఒక బెటర్ వర్డింగ్ తోటి బెటర్ క్లారిటీ తోటి ఇంకో దీనికి ప్రత్యామ్నాయం చట్టం తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు సాంబశివరావు.